మంచిని మంచిగా చెడుని చెడుగా మాట్లాడుకోవడం చేతకాని సమాజంలోకి మళ్ళీ వెళ్ళిపోతున్నాం. సుదీర్ఘకాలం పాటు దాదాపుగా 4 దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసింది ఫ్యాక్షనిజం, రౌడీయిజం. బెజవాడలో ప్రారంభమైన రౌడీయిజం కోస్తాంతా చుట్టేసి హైదరాబాద్ దాకా పాకింది. కానీ అక్కడ తెలంగాణ వాళ్ళు అడ్డుకున్నారు. అదే సందర్భంలో రాయలసీమ ఫ్యాక్షనిజం ఇప్పటికీ కర్ణాటకని వెంటాడుతోంది. తెలంగాణ వాళ్ళు తరిమి కొట్టారు. ఓవరాల్గా చూస్తే ఫ్యాక్షనిస్టులు, రౌడీలు దేవుళ్ళు కాదు, దరిద్రులు, రాక్షసులు. అలాంటి దుర్మార్గులని వీరులుగా ఎంచుకునేటటువంటి సమాజం 4 దశాబ్దాల పాటు ఉండటానికి కారణం ఏంటి అంటే ఆ వెధవల్ని గొప్ప వెధవలుగా సృష్టించేటటువంటి నేరేటివ్ థింకింగ్. ఆ రౌడీ గారు మంచి మర్డర్ చేస్తారు, ఆ రౌడీ గారు చేసే రౌడీజపు పంచాయతీ మంచిది అని చెప్పే మూర్ఖుల సమాజంలో, మాట్లాడటానికి భయపడేటటువంటి సమాజంలో బ్రతికాం. పోలీసులు చేతకాని చవటల్లా నిలబడ్డటువంటి సందర్భం. పోలీసులే ఆయా ఫ్యాక్షన్ రౌడీ నాయకుల దగ్గరికి సామాన్య సాధారణ బాధితుల్ని పంపించినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు. దాని నుంచి బయటపడ్డటువంటి సమాజం 90ల తర్వాతన బాగుపడింది ఆంధ్రప్రదేశ్ అనుకుంటే మళ్ళీ పాత రాక్షస రాజ్యాల వైపుకి తీసుకెళ్ళాం. మన కళ్ళెదురుగుండా బాంబులు ఇసురుకున్నారు, మన కళ్ళెదురుగుండా నరుక్కున్నారు, మన కళ్ళెదురుగుండా తన్నుకున్నారు. 100కి పైగా సంఘటనలు జరిగితే మావాడిని కొట్టాడు, లేకపోతే నాకు నచ్చిన పార్టీ వాడి మీద అవతలోడు వచ్చి కొట్టాడు, లేకపోతే నాకు నచ్చని పార్టీ వాడు దౌర్జన్యం చేశాడని ఎవడికి వాడు మాట్లాడుతున్నాడు. కానీ అసలు ఎందుకు కొట్టుకున్నారన్నది గ్రౌండ్ లెవెల్లో మాట్లాడి తెలుసుకుని ఆలోచించి మాట్లాడడం లేదు. తన్నుకోవడం ఎవడు చేసినా తప్పే, రౌడీజం ఎవడు చేసినా తప్పే, ఫ్యాక్షనిజం ఎవడు చేసినా తప్పే, బాంబు ఎవడేసినా తప్పే. ఇవాళ నువ్వు ఆ ఎదవని సమర్థిస్తే రేపొద్దున నీ ఇంటి మీద పడుతుంది, నీ కొంపలు నాశనం అవుతాయి. గతంలో బెంగళూరుకు, హైదరాబాదుకో ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళి బ్రతికిన కుటుంబాలను అడుగు, వాళ్ళ సొంత పల్లెల్లో ఎందుకు బ్రతకలేకపోతున్నారు. మళ్ళీ ఆ రౌడీని, ఆ ఫ్యాక్షనిస్టుల్ని, ఆ దరిద్రుల్ని హీరోలుగా కొలిచేటటువంటి కాన్సెప్ట్కి వెళ్తున్నావంటే నీలో రాక్షసత్వం ఉంది అన్నటువంటిది గుర్తుంచుకో.